శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తాం మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతం స్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాలిని. నా పేరు శ్రీదేవి. ప్రస్తుతం గురువుగారికి అనుకూల స్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం రాశి ఫలాలను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులను ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశి. మేషరాశిలో బుధగ్రహం, ద్వితీయంలో రవి శుక్ర గురుగ్రహాలు, షష్టమంలో చంద్ర కేతు గ్రహాలు, లాభస్థానంలో శనిగ్రహం, వ్యయస్థానంలో కుజ రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి గారి శిష్యురాన్ని. నా పేరు అరుణ. ప్రస్తుతం గురువు గారికి అనుకూల పరిస్థితి లేకపోవడం వలన వారి ద్వారా ఈ వారం నేను రాశి ఫలాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మే నెల 19వ తేదీ నుండి మే నెల 25వ తేదీ వరకు వృషభ రాశి యొక్క గ్రహచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో రవి గురు శుక్ర సంచారం, 6వ స్థానంలో చంద్ర కేతు సంచారం, 10వ స్థానంలో శని సంచారం, 11వ స్థానంలో రాహు కుజ సంచారం, 12వ స్థానంలో బుధ సంచారం జరుగుతోంది. వృషభ రాశికి ఈ వారం కొంత మధ్యస్థానంగానే ఫలితాలు కనపడుతున్నాయి. కారణం 2 గ్రహాలు అసంగత్వ దోషంలో ఉండడం జరుగుతుంది. అలాగే వృషభంలో రవి ఉండడం జరిగింది. ఇటువంటి స్థితి అనుసరించి చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి. అలాగే ఆలోచన తీరు అనుకూలత తక్కువగా ఉంటుంది. నిర్ణయం తీసుకోవాల్సిన సమయంలో తటపటాయించే పరిస్థితి కనపడుతుంది. రాశ్యాధిపతి కూడా అసంగత్వంలో ఉన్న విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయలేకపోవచ్చు. చేసిన సగం వరకే ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అలాగే పంచమంలో కేతు చంద్ర అంత అనుకూలమైన స్థితి కాదు. కాబట్టి ఏదైనా ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం కాదు. సాధారణ నిర్ణయాలు పర్వాలేదు. ధన సంబంధ విషయాల్లో అనుకూలత బాగానే ఉంటుంది. పెద్ద ఇబ్బందికరమైన విషయం అయితే కనపడట్లేదు. అయితే ధనయోగాలు వచ్చినట్టే వచ్చి ఖర్చు అయిపోతాయి. ఈ వృషభ రాశిలో ఆర్థికపరమైన విషయాలు రుణ ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ఆరోగ్యపరమైన విషయాలు సాధారణంగా ఉంటాయి. అలాగే మిత్రులతో శత్రుత్వం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. తను చేయదలుచుకున్న పెట్టుబడులు డిపాజిట్లు అలాంటివన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ వారం ప్రయత్నం సరైన పద్ధతి కాదు. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. అంత అనుకూల స్థితి అయితే లేదు. ఉద్యోగ విషయంలో అనుకూలత బాగానే ఉంటుంది. మనం ఎదురు చూసే విషయాలు అంటే ట్రాన్స్ఫర్లు మొదలైన విషయాలు అనుకూలపడే అవకాశం కనపడుతుంది. అనుకోకుండా ఉద్యోగ స్థితిలో కొత్త విషయాలు అనగా కొద్దిగా గౌరవం మర్యాద కలిగే అవకాశం ఉంటుంది. అలాగే మన ప్రయత్నాలు ఫలించే అవకాశం ఇప్పుడు బాగానే ఉంది. అంటే ప్రమోషన్లు మార్పులు చేర్పులకు ఇది సరైన సమయంగా తెలుస్తుంది. కొత్తగా ఏదైనా దేశం వెళ్ళాలన్నా ఏదైనా కంపెనీ మారాలన్నా ఇది సరైన సమయంగానే అనుకోవచ్చు. కాబట్టి ఇది ఉపయోగపడే పరిస్థితిగానే పరిగణించవచ్చు. అలాగే ఈ ప్రణాళికలు అంటే విదేశాలు జాబ్కి ఉపయోగపడతాయి. కొత్తగా విద్యార్థులకు విద్యా సంబంధ విషయాలు నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి బాగానే ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేసుకునే వారికి అంటే వ్యాపార నిమిత్తం పెళ్లి నిమిత్తం ఇది అనుకూల సమయం కాదు. మొత్తం మీద ఈ వృషభ రాశికి ఈ వారం అంత అనుకూలత కనపడట్లేదు. సాధారణ పరిస్థితులు ఉంటాయి. దాన్ని బట్టి ఈ వారం తగు జాగ్రత్తలు తీసుకోగలరు. ఈ వృషభ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు మెరుగుపడాలన్నా ఈశ్వరుని అభిషేక నమస్కారాలు చేసుకుంటే మంచిది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.